రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమయ్యాయని వైసీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు శెట్టిబత్తుల కుమార్ రాజా, కాకినాడ నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు బల్లా సూరిబాబు ఆరోపించారు. పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మాండా సాల్మన్ ని అత్యంత పాశవికంగా హత్య చేసిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకినాడ జిల్లా వైసీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనధారణ నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్ రాజా, కాకినాడ నగర ఎస్సీసెల్ అధ్యక్షులు బల్లా సూరిబాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. దళితులపై దాడులు జరిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలించడానికి అర్హులు కారని, రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త దళితుడైన మందా సాల్మన్ హత్యకు గురయ్యారని, ఆయన హత్యకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షురాలు కృష్ణప్రియ, నాయకులు అదృష్ట దీపక్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన రాజు, టి వరప్రసాద్, ఎస్సీసెల్ మహిళా అధ్యక్షురాలు వరా నందిక, సుశీల, అరుణ్, జాన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చూరికరేటువంటి కార్యకర్తని పాశవికంగా హత్య చేయడాన్ని ఈవేళ కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరపున నాయకులం, కార్యకర్తలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో దళితుల యొక్క ఉనికి లేకుండా చేయాలని ఏదైతే బీజేపీ, తెలుగుదేశం, జనసేనతో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఇది చాలా తప్పు. ఇదే పరిస్థితి కొనసాగితే మీరు ఎంత కూటమిగా 15 సంవత్సరాలు జట్టు కట్టి మరి పరిపాలన చేద్దాం అనుకున్నా ప్రజలు మిమ్మల్ని ధృవీకరించడం ఖాయం. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2029 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా రావడం ఖాయం. ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారో ప్రతి దాని మీద విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దళితులను హత్య చేసి దళితుల్ని మరి మీరు అణగదొక్కాలనుకుంటే ఉవ్వెత్తులు వేస్తారు. 2029 సంవత్సరంలో దళితులు ప్రతి ఒక్క దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి సైనికుల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు, పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. కపట్దార్ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఎదురు నిలబడాలని, ప్రతి ఒక్కరు పోరాడాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా ముందుకు రావాలి. అలానే ఈ రోజు కానీ మనది కాదు, ఈ సబ్జెక్ట్ మనది కాదు, ఒక దళితుడిది, లేకపోతే ఇది మనకు సంబంధించింది కాదు, ఇది వేరే పార్టీ వాళ్ళకి సంబంధించిందని కానీ మీరందరూ ఆలోచిస్తే ప్రతి కుటుంబానికి కూడా ఇదే సంఘటన జరుగుతుంది. మొన్నటి దాకా వాలంటీర్లు అన్నారు, మహిళలు అన్నారు, లేదంటే ఈరోజు దళితుడి వరకు కూడా వచ్చారు. దళితులను ముట్టుకునే అంత ధైర్యం ఈ టీడీపీ గోండాలకు వచ్చింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ముందడుగేసి ధైర్యంగా నిలబడి దాన్ని వ్యతిరేకించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తున్నాను. టీడీపీ గోండాలు అందరూ కూడా అనుకుంటున్నారు ఈరోజు మాది అధికారం అని. ఇది 3-4 ముచ్చట కింద ఉంటుందండి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేసి జగన్ గారు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం పాదయాత్ర మొదలెడతారు. మొదలెట్టిన ప్రతి నిమిషం ప్రతి ఒక్కరికి కూడా అణు చుక్కలు చూపించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో అందరూ కూడా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు పల్నాడు జిల్లాలో సల్మాన్ అనే ఒక దళితుడిని అతి కిరాతంగా చంపి చాలా దారుణం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం రేపనే రోజు చాలా మూల్యం చెల్లించుకుంటుంది. అర్థమైందండి. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఒక ఎస్సీఓని నరికి చంపేసి వాళ్ళ ఇష్టాసారంగా ఇక్కడే కాదండి, పెట్టాపురం కాదు, ఎక్కడ పడితే అక్కడే దాడులు చేస్తున్నారు. ఈ దాడులు మేము ఖండించి రేపనే రోజు 2029లో జగన్ గారు సీఎం అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి మామూలుగా ఉండదండి. ఎందుకంటే వీళ్ళు చాలా విధంగా మామూలు విధంగా కాదు, చాలా దాడులు చేస్తున్నారు. ఇక్కడే కాదండి, ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఎస్సీ కూడా బతకకుండా చేసేలాగా చూస్తున్నారు వాళ్ళు. ఇదైతే కరెక్ట్ కాదండి. రేపనే రోజు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి.